ఛానల్స్ ఉన్నాయండి. మీరు అలానే మీ ఎక్స్ప్రెషన్ని కాస్త కదులుతూ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, ఎందుకంటే వీడియో కాబట్టి. యా, ఛానల్స్ అయిపోతే చెప్పండి. ఓకే, అప్పుడే ఇంకొక పిక్చర్ కోసం కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పిక్చర్ కోసం వచ్చి వెళ్ళిపోతారు. అండ్ ఫోటో కోసం వాళ్ళల్లో ఐ రిక్వెస్ట్ రసా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రమ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నాగి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమర్ గారు, యష్నా అండ్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. యాక్టర్స్, రిమైనింగ్ యాక్టర్స్, సో వీళ్ళందరూ కూడా వచ్చిన వాడు గౌతమ్లో మనకు కనిపించబోతున్నారు. సో వారందరినీ ఒక ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా, ఆయన రావడానికి మొహమాట పడుతున్నారు కొంచెం, స్టేజ్ అటు. రిమైనింగ్ అందరూ కూడా ప్లీజ్. అమర్ గారు బిగ్ బాస్లో మనం చూసాం తన్ని. శ్రీనివాస్ గారు ఈ సీనియర్ యాక్టర్. యడన్ ఒక ఫోటో అండి టీంతో, మిగతా ఇప్పుడు జాయిన్ అయిన టీంతో. ఎస్, ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ హ్యాపీగా మీరు కూర్చోవచ్చండి. అండ్ ముందుగా నేను ఇప్పటికే మేము చాలా సమయం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ గెస్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ దాము గారు, మీతోనే. దాము గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ హ్యాపీ టు బి హియర్. ముందు కింద వస్తుంటేనే చార్లో మా తమ్ముడు గెలిచాడు కింద. వెరీ లాంగ్ టైమ్. Very happy to be here today. Ganapati Reddy, Krishna and Ashwin, all three of them are very close to me and been traveling Kalalu and Telsu back close kuda. So I'm very happy for them for this project. వాళ్ళకి నా వాయిస్ రాకపోయినా పర్లేదు, మీ వాయిస్ కావాలి, అందుకని ఇప్పుడే చెప్పారు వాళ్ళు. సో ఒకటే నిమిషం, ఇప్పుడే ఏదో జరిగింది. ఇంకొక మైక్ ఇవ్వండి. ఇది వస్తుందా ఇప్పుడు? వస్తుందా ఇప్పుడు? చెక్ చెక్ చెక్, సౌండ్ చెక్. ఒకసారి మీడియా వైర్ చెక్ చేయండి. సౌండ్ చెక్ ఓకేనా? ఇక్కడ సౌండ్ బాక్స్ కొంచెం ముందుకు జరపండి. ఇది ఏమంటారు, అవుట్. కొద్దిగా వాల్యూమ్ పెంచండి ఇక్కడ. ఓకే, సౌండ్ చెక్ 1 2 3 4 5 6. మీకు మాత్రం వినపడట్లేదు, మిగతా వాళ్ళకి కూడా వినపడట్లేదా లైవ్లో? ఒక నిమిషం ఆగండి, ఇంకొక మైక్ ఇవ్వండి. అది సార్ ఇటు ఇవ్వండి. హలో, ఇది కూడా ఓకేనా? అదే ఇవ్వండి, అది ఇవ్వండి. అదే ఇది రావట్లేదు. హలో హలో, ఇది కూడా వస్తుందా? అమ్మా, ఇదేదో మైక్ గేమ్లా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి తాము గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మళ్ళీ యాక్షన్ రీప్లే అన్నారు కాబట్టి ఓకేనా కాదా? సౌండ్ మైక్ మా ఇప్పుడు మీడియా వైర్ ఒకటి చెక్ చేయండి. ఇక్కడ వస్తుంది సరే అవుట్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ లైవ్కి ప్రాబ్లం అవుతుంది మీడియాకి. అవునా? ఇది వస్తుందా? ఒక్క పర్సన్కి మాత్రమే రావట్లేదు, రిమైనింగ్ అందరికి వస్తుందా? చెక్ చెక్ ఓకేనా? రిమైనింగ్ అందరికీ ఓకే కదా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. ఆ మైక్ వస్తుందా? స్పీకర్ ఇవ్వండి ఫస్ట్. సౌండ్ చెక్ ఇప్పుడు ఓకేనా? అందరికీ రావట్లేదా, ఒక్కళ్ళకి రావట్లేదా? ఓకే కూల్. ఏం చేయాలి ఒకసారి సౌండ్ చెక్ 1 2 3 చెక్ 3 2 1. సౌండ్ చెక్ చెక్ చెక్. ఓకే
ఓకేనా? వస్తుంది రావట్లేదు చెప్పండి. కూల్. యా దామగారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి హియర్. రావటం మా తమ్ముడు మన కలిసాడు కింద. సో యూనో that and having said that, Ganapati Gani, Krishna Gani, and three of them are very good friends and have a long journey with them. And వాళ్ళు తీసిన సినిమా ఇప్పుడు టీజర్ చూశాను, వెరీ హై ఆక్టేన్ అండ్ వెరీ గుడ్ విజువల్స్. కృష్ణ నువ్వు ఇందాక వచ్చి అడిగో చాలా బాగా చేసావా, నేను ఈ మాత్రం చేస్తావు అనుకోలేదు నేను. సో విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దామగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నా కేఎస్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్ సార్. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి, ఎనర్జెటిక్ అశ్విన్కి, కృష్ణ గారు వాళ్ళు చేసిన ఈ టీజర్ మీరు అందరూ చూసుంటారు. ఆ ఎనర్జీ మీకు కనపడి ఉంటుంది. చాలా డైనమిక్గా ఫెంటాస్టిక్గా ట్రైలర్ ఉంది, టీజర్. ఐ థింక్ సినిమా అంతా కూడా ఓవరాల్గా వాళ్ళు చేసిన క్రిస్పీ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ సినిమాను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత ఫెంటాస్టిక్గా తీసినట్లుగా అనిపించింది. దానికి ముందు వాళ్ళ సెంటిమెంట్స్, హీరో అశ్విన్ ఓంకార్ గారి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో బహుశా స్టోరీలో సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఇంత ఎనర్జెటిక్గా తీసిన ప్రొడ్యూసర్ కీప్ స్మైలింగ్, ఆయనకు ఎందుకు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎంత ఖర్చు అయినా ఎంత సినిమా అవుతూ ఉంటారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, ఈ సినిమాను ప్రమోట్ చేయటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగానే బహుశా ఈరోజు ఈ ఏర్పాటు ఈవెంట్ ఏర్పాటు చేయటం అని జరిగి ఉంటుంది. అయితే ఇది చాలదు. రిలీజ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, మొత్తం మీద జనాన్ని తీసుకురండి. ఎలా తీసుకొస్తారో తెలియదు. ఎందుకంటే సినిమా బాగుందని నాకు అనిపిస్తుంది. అది ప్రజలకు కూడా తెలియాలంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ముఖ్యంగా సహకరించాల్సింది ఈ మధ్య పర్సంటేజ్ సిస్టమ్కి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన సునీల్ నారాయణ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, వీలైతే మైత్రి కూడా దాంట్లో కలిస్తే బాగుంటుంది. పర్సంటేజ్ సిస్టమ్ మంచిదే, పర్సంటేజ్ సిస్టంలో పెట్టడం బాగుంటుంది. తప్పనిసరిగా ఆ సిస్టమ్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్స్ బాగుంటాయి. థియేటర్స్ బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అనేక లక్షల మంది బాగుండటానికి మెయిన్ రీజన్ థియేటర్స్లో పర్సంటేజ్ చేసి సినిమాలను బతికించడం. లేకపోతే థియేటర్ రెంట్లు కట్టలేక మంచి సినిమా కూడా తీసేయాల్సి వస్తుంది. చిన్న హీరోలకు ఓపెనింగ్ రాక సినిమాలు తీసేయాల్సి వస్తుంది. మంచి సినిమా చూద్దాం అనుకునే లోపే అయిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఓటీటీ గురించి తక్కువ రేట్లో ఫ్యామిలీ అంతా చూస్తామనే కక్కుర్తి మానేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఆ సౌండ్ కానీ, ఆ విజువల్ కానీ, ఆ ఫెంటాస్టిక్ ఇమేజ్ని చాలా ఎంజాయ్ చేయడానికి థియేటర్లో కూర్చుంటేనే బాగుంటుంది. మన చుట్టూ మన పక్కన ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళు చేసే ఎమోషన్స్ అవన్నీ మనకు కూడా తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కొన్ని సీన్స్లో థియేటర్లో కూర్చొని చూస్తేనే మీకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందుకని సినిమాని కక్కుర్తిగా ఓటీటీలో వస్తుంది చూద్దాం 2 వారాల్లో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూడకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. సినిమాని ఖచ్చితంగా బతికించాలి. సినిమాని థియేటర్లోనే చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఊరికే కాలక్షేపానికి వంటగదిలో కూర్చుని తీరుబాటుగా ఓటీటీలో చూద్దాం, కాసేపు వెళ్ళి రూమ్ ఊడ్చి వచ్చి మధ్యలో ఓటీటీలు చూద్దాం అనుకోవటం చాలా తప్పు. సినిమా అనేది థియేటర్ కోసం తీసి అనేక మంది లక్షల మంది కోసం తీసిన సినిమా తీయటం జరిగింది. మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటిదాకా థియేటర్ కోసం థియేటర్లోనే ఆడిన సినిమాలు, రికార్డు బ్రేకులు చేసిన సినిమాలు వచ్చినాయి. అలాంటి రికార్డు బ్రేకులు ఇప్పుడు రాట్లా, డబ్బులు రికార్డు బ్రేకులు కనపడుతున్నాయి. అది కూడా ఈ మధ్య అబద్ధాలు కనపడుతున్నాయి. అందుచేత ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాలు బతికించండి, సినిమాలు థియేటర్లోకి వచ్చే చూడండి. ఈ సినిమాను మీరు ఎంత బాగా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత బాగా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ
ఖచ్చితంగా ఈ మధ్య వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడటం మంచి విషయం అనుకుంటున్నా. డెఫినెట్గా మంచి జరుగుతుంది అనుకుంటున్నా. ఇవన్నిటినీ బాగా కోఆర్డినేట్ చేసి మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రముఖులందరూ కలిసి కూర్చుని ఇంకా బాగా చిన్న సినిమాని ఎలా బతికించాలి. ఐ థింక్ ఇది చిన్న సినిమా లాగా నాకు అనిపిస్తుంది, బిగ్గెస్ట్ సినిమా లాగా అనిపించింది. 500-600 కోట్లు అని చెప్తున్న సినిమా లాగానే ఉంది ఈ సినిమా కూడా హానెస్ట్గా. దాంట్లో లేదు, సినిమా మీరు చూస్తేనే సినిమా, మీరు బాగా చూస్తే అది పెద్ద సినిమా. అందుకని మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఒక్కటినే నేను చూడమంటలా, ఇలాంటి సినిమాలు ఎంత ఉత్సాహవంతులు, ఎంత ఎనర్జీ అనేకం రావాలి, వస్తాయి, మీరు చూస్తారు, చూడండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఎస్ రామారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే దామో గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ నా ఐ రిక్వెస్ట్ మీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీర్ గారు, ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. అండ్ రూప ఎందుకు ఇక్కడ హ్యాపీగా కొంచెం ముందుకు రండి. సారంగపాణి అన్న చిత్రంతో సూపర్ హిట్ని తను వేసుకున్నారు తన లిస్ట్లో. ఎస్, మీర్ గారు విల్ స్పీక్ నౌ. గోవిందా అండి, అందరికీ నమస్కారం. వచ్చినవాడు గౌతమ్ టైటిల్లోనే మంచి వైబ్రేషన్ కనిపించింది నాకు. ఆ టీజర్ కూడా చూసాం, టీజర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండర్ కరెంట్గా ఏదో ఒక గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు, చాలా బాగా అనిపించింది. అందుకు ముందుగా నేను ఈ సినిమా నిర్మాత మన గణపతి రెడ్డి గారిని, అలాగే డైరెక్టర్ కృష్ణ గారికి, మా అశ్విన్ గారికి, హీరో అశ్విన్ గారికి, అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక పరివారం అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా టీజర్ చూశారు. మెతుకు పట్టుకుంటేనే మీకు అన్నం ఎలా ఉంటుందని తెలిసిపోతుంది మీ అందరికీ, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పీరియన్స్తో. కాబట్టి ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందని మీకు ఇప్పుడే మంచి ఊహ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి ఒక 2 మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వచ్చినవాడు గౌతమ్ ఈ సినిమా మేకింగ్ జర్నీలో నాకు కూడా కొంత ఇది ఉందన్నమాట, తెలుసు అనమాట ఎలా జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి భూషణ్ ఒక మంచి క్యారెక్టర్ వేశాడు కాబట్టి అతను వచ్చి షూటింగ్ విశేషాలు అవి అప్పుడప్పుడు చెప్తుండేవాడు నాకు. సో డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అశ్విన్ బాబు గారిది ఆయా ఇన్వాల్వ్మెంటు, కెమెరామెన్ పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా నాకు చెప్తూ, అలాగే డైరెక్టర్గా ఎలాగ ఫండ్స్ తెచ్చి దాంట్లో ఏమి అసలు ముందు వెనక ఆలోచించకుండా టెక్నికల్గా బాగా రావడానికి ఎలాగ పంప్ చేస్తున్నారు ఇవన్నీ నాకు చెప్తుండేవాడు. సో యాజ్ అ టెక్నీషియన్గా నేను చాలా దాని గురించి చాలా ఇదయ్యేవాడిని, ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నారు కదా సినిమాని. అంటే ఎవరైనా కూడా సినిమా చేసేటప్పుడు కష్టపడి బాగా రావాలనే చేస్తారు, ఎవరు చెడగొట్టాలని చేయరు కదా. డైరెక్టర్ అయినా హీరో అయినా కూడా ఆ సినిమా అనేది ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఒక హీరో కాదు, ఆ సినిమా చుట్టూ చాలామంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అందరూ బాగా చేయాలనే చేస్తారు. కానీ ఏంటంటే మన వంతు, మన ఎఫర్ట్ ఫుల్గా పెట్టామా లేదా అనేది పాయింట్. ఎందుకంటే జయోపజయాలు మన చేతులు ఉండవు, అవన్నీ దైవాధీనాలు, అవి మన చేతులు ఉండవు. మా నాన్నగారు ఒక విషయం బాగా చెప్పేవారు, ఒక పిక్చర్ ఫ్లాప్ అయిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పవచ్చురా, హిట్ అయిందంటే మాత్రం ఎందుకు హిట్ అయిందో మనం చెప్పలేమనేవారు ఆయన. అలాగా ఈ సినిమాకి నాకు తెలిసినంతవరకు డైరెక్టర్ గారు కానివ్వండి, అశ్విన్ గారు కానివ్వండి, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100% పెట్టారు. కాబట్టి అది చాలా అభినందించవలసిన విషయం. అలాగే ఈ సమయంగా నేను ఒక్క మాట మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి నాకు చెప్పాలనిపిస్తుంది నాకు. అంటే ఇందాక ఏదో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనేది చాలా చిన్న మాట ఆయనకి యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఒక ఎథిక్స్ ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన ఏంటంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి ఒక 4 పెద్ద తలకాయలని పెట్టేసేసి ఏదో దాన్ని మతలబు చేసి తను పెట్టిన దానికి 4 ఇంతలు సంపాదించాలి అన్న దృక్పథం ఆయనకి లేదు, నాకు తెలుసు అది. ఆయన ఏంటంటే కంటెంట్ని నమ్ముకున్నాడు, అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఫిలిం హిస్టరీ తీసుకుంటే ఇప్పటిదాకా 3 సినిమాలు కూడా కంటెంట్ మీద, అలాగే కొత్త టాలెంట్ మీద ఆయన ఆధారపడి చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్ననే ఒక తమిళ్ పిక్చర్ చేశారు ఆయన. ఆ తమిళ్ పిక్చరు స్టోరీ చిన్నగా, ఆ హీరోయిన్ ఏంటంటే ఒక విలేజ్లో ఉండే హీరోయిన్ ఒక యాక్సిడెంట్లుగా చనిపోతుంది. చనిపోతే ఆ అమ్మాయి దేహం ఇంట్లో ఉండగా ఇంట్లో వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకొని ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేయడానికి ఆ బాడీని లేపడానికి వస్తే ఆ బాడీ లేవదన్నమాట.
వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత నలుగురు వచ్చి లేపుతారు, లేవదు. ఆ వీధిలో ఉండే 10 మంది వచ్చి లేపుతారు, ఆ బాడీ లేవదు. తర్వాత ఊర్లో ఉండే 100 మంది వచ్చి లేపినా ఆ బాడీ లేవదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది, అంత్యక్రియలు చేయటానికి లేదు. ఊర్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ, పోలీసులు అందరూ కూడా అక్కడ జమ అవుతారు, ఆ బాడీ లేవదన్నమాట. ఈ నైట్ లోపల ఆ బాడీ ఎందుకు లేవట్లేదు, ఆ అమ్మాయి ఎందుకు వీళ్ళు సహకరించట్లేదు, ఆ అమ్మాయికి ఏమైంది, ఆ అమ్మాయిని ఎవరో చంపి ఇలా చేశారన్న విషయం తెలిసి తెల్లారుజామున ఆ పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత ఆ బాడీ లేవటం, తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయటం అవి జరుగుతాయి. సో ఇలాంటి కథని మనం మామూలుగా ఎవరన్నా ప్రొడ్యూసర్ చెప్తే ఇందులో ఏమన్నా కమర్షియల్ పాయింట్స్ నేను తీయటానికి అంటారు. ఈయన అలా కాకుండా కంటెంట్ని నమ్ముకొని, పైగా అంత కొత్త ఆర్టిస్టులు, అందులో మొత్తం కొత్త వాళ్ళు అనమాట, వాళ్ళని పెట్టి ఆయన తీశారు ఆ సినిమాని. సినిమా బాగా ఆడింది కూడా. సో అలాగ ఆయన కంటెంట్ని, అంటే తెలుగులో ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది, దానికి దిల్ రాజు గారు ఆయనకున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్తో దాంతో ఆయన చేయగలిగారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన ఇలాంటి సినిమాని ధైర్యం చేసి చేయటం అనేది నిజంగా అభినందనీయం. ఆయన దిల్ రాజు అయితే, ఈయన దిల్ రెడ్డి గారు నాకు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, శంకర్ రెడ్డి గారు ఉన్నారు, లవకుశ సినిమా చేసిన ఆయన. సిఎస్ రావు గారు, పీపుల్ గారు డైరెక్ట్ చేసిన లవకుశ సినిమాకి మా నాన్నగారు అసోసియేట్గాను. సో ఆ విధంగా ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం ఆదరించాలి. అందుకోసం నాకు నా మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ కూడా చిన్న విన్నపం, రిక్వెస్ట్ అనమాట. మీరు వీలైనంత వరకు ఈ పిక్చర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే జనాలు థియేటర్ దాకా రావాలి, థియేటర్కి జనం రావట్లేదు. సో థియేటర్ దాకా వస్తే ఇక సినిమా స్ట్రెంత్ మీద ఆ సినిమా ఆడుతుంది. అందుకోసం మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయాలని నా తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ నేను కంగ్రాచులేట్ ది హోల్ టీమ్, అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం జరగాలి. శుభమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే మనకి Q&A సెషన్ కూడా ఉంది. ఇది టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ అంతా మాట్లాడుకుందాం, క్విక్గా మాట్లాడేద్దాము. అండ్ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు ఒక వర్డ్ అబౌట్ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ స్టెప్ ఇది, మీడియాకి ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చారు. థ్యాంక్స్. ఆ గ్రౌండ్లో కొట్టడమే కాదు, ఇప్పుడు సిక్సర్స్ కంపల్సరీ కొట్టాలి ఈయన థియేటర్లో కూడా. తప్పకుండా ఈ సినిమాను చూడండి. టెక్నికల్గా మీరు చూసుంటారు, అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత కింద అక్కడ నిలబడి నేను వింటున్నాను, సౌండ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, సినిమా పుష్ చేయాలి అని. అది మీడియా బాధ్యత తీసుకోండి. గణపతి రెడ్డి గారి సంగతి మీకు తెలుసు, ఆయన మ్యాక్సిమం పుష్ చేస్తాడు. బట్ మీడియా దయ ఉంచి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా మా వంతు ఏమన్నా సహకారం చేయాలనుకుంటే ఏం చేయాలి కానీ అంటే ట్రైలర్స్ థియేటర్కి జనాన్ని రప్పించడం, అది మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి బాలరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక మాట నెక్స్ట్ ట్రైలర్లో మాట్లాడుతున్నాను నేను ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు హరి గౌరవ్ గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్. మీరు కూడా తర్వాత ఒక మాట అయితే మాట్లాడండి. తమన్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తమన్ సార్, థ్యాంక్స్ టు శైలేష్ కొల్ని సార్. అండ్ హనుమంతో సౌండింగ్ చాలా బాగుందన్నందుకు నేను ఏం చెప్తానంటే కనుక, నేను ఇప్పుడు నడుస్తున్న రోడ్లో వాళ్ళందరూ వేసిన దారిలోనే వెళ్తున్నాను. తమన్ సార్ కానీ లేకపోతే ఆల్ ద అదర్ మ్యూజిషియన్స్ ఎవరెవరు వేసారో ఆ దారిలోనే వెళ్తున్నాం. థ్యాంక్స్ వన్స్ అగైన్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గణపతి రెడ్డి గారు, యువర్ టర్న్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరిబడి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీజర్ లాంచ్ ఈవెంట్కు వచ్చినటువంటి శైలేష్ కుమార్ గారికి, అంటే ఇప్పుడు హిట్ 3తో మంచి హిట్లో ఉన్నాడు, మేము కూడా ఆ హిట్ని అందుకోవాలని చెప్పేసి ఆయన చేతుల మీద టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే తమన్ సార్, మీరు అశ్విన్ గారికి ఫ్యామిలీ అయినా మేము పిలిచిన వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ గారు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారని అనుకోకుండా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టీజర్ చూశారు కదా, మీ అందరికీ ఎలా అనిపించింది అంటే జెన్యూన్గా చెప్పండి, నేను ఎలా వెళ్ళాలి అనేది. నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా ఏం మాట్లాడాలని చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆ టీజర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా, ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను. సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అంటే టీజర్ కాబట్టి 2 మాటల్లోనే క్లోజ్ చేస్తాము. ఈ సినిమాకు మా అశ్విన్ బాబు గారు పడిన శ్రమ మీరు ఈ స్క్రీన్ పైన చూసింటారు. ఆయనను -4 degrees Celsiusలో
షూటింగ్ చేయించాము. అట్ ద సేమ్ టైం 44 డిగ్రీస్ సెల్సియస్లో కూడా మాకు బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో. మిమ్మల్ని మా డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్స్ ఒక సినిమాతో వచ్చేటివి కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకునే దానికి అవకాశం మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరఫున నేను దాన్ని ఆ కంటెంట్ను నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్లోకి వెళ్ళిపోతావు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమా హరిగౌర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు అసలు మామూలు వాయింపుడు కాదు. మీరు ఇప్పుడు చూశారు కదా, మొత్తం మీకు థియేటర్ అంతా తిరిగి ఉంటుంది. ఆ హనుమాన్ మూవీ హిట్ తర్వాత మా సినిమాతో మరొక హిట్తో మీ అందరికీ డెఫినెట్గా ముందుకు వస్తాడు. థియేటర్లో మనకు అది ఏమంటారు సరౌండ్ తిరిగినట్లు ఒకసారి మొత్తం తిప్పేశాడు. నెక్స్ట్ మిరాయితో వస్తున్నాడు. మిరాయి తర్వాత మాదే ఉండొచ్చు బహుశా. కాబట్టి హరి గారు మీరు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారండి. అలాగే దామూర్ సార్, మేము ఎప్పుడు మా ఈవెంట్స్గా ఇన్వైట్ చేసినా కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విజువల్స్, ఇంకా మా హీరో తర్వాత మా డార్లింగే బాలెడ్డి గారు. మా బాలెడ్డి గారు మాట్లాడలేరు, ఆయన తరఫున నేను కొన్ని వర్క్ చెప్పాలనుకున్నాను. కాదు, మీరు మాట్లాడరు సరే, ఒక అడుగు ముందుకేయండి కదా బాలెడ్డి గారు. థ్యాంక్ యూ. విజువల్స్ చూశారు కదండి. అసలు ఈయన కూడా మాకు అంటే మా టీం అంతా కూడా ఒక హిట్ తర్వాత వస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా ఆయన బేబీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అందుకోబోతున్నాడు డెఫినెట్గా. మీ విజువల్స్ సార్ చెప్పినప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుందంటే, సార్ ఈరోజు 18 kV కావాలి, 19 mm కావాలి, 40 mm, ఇక్కడ 250 క్రేన్స్ కావాలి సార్, ఇన్ని ట్రస్ ఈయన ఏంట్రా ఈయన మొత్తం ఈ బడ్జెట్ నా బడ్జెట్ మొత్తం లైట్లకే అయిపోతుంది అనుకున్నా. కానీ తర్వాత ఒక్కసారి ఆ స్క్రీన్స్ పైన నా విజువల్స్ చూసుకున్న తర్వాత అందుకే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. కాబట్టి మేము మా అర్నస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే అంటే ప్రొడక్షన్లో ఎక్కడ వాల్యూస్కు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ టెక్నీషియన్స్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసి మేము అలాగే సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా మా యమగాథకి ఇందాక సారు చెప్పాడు ఇందాక, సార్ ఆ హీరోయిన్ ఇక్కడే ఉంది సార్, రూపా గారు వన్స్ మిమ్మల్ని తెలియకుండానే చూడండి సార్ మీ గురించి ఎలా చెప్పాడు. సో హీఈస్ వెరీ ఫ్యాషనేట్. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. అలాగే ప్రవళిక గారు ప్రో ప్రొడ్యూసర్, వీళ్ళు కూడా ప్రొడక్షన్ హౌస్లో కొత్తగా కొన్ని సినిమాలు చేయాలని వస్తున్నారు. మా ఫ్యాషనిస్ట్ చూసి మాతో కొలాబరేట్ అయ్యి మేము కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి దీంట్లో వీళ్ళ కొత్త బ్యానరు మేము కొలాబరేట్ అయ్యి చేసి ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రవళిక గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ సినిమాలో నాగి, నేను చెప్పినట్లు మా అర్నస్ ఎంటర్టైన్మెంట్లో ఏ సినిమా చేసినా నాగికి ఒక రోల్ ఉంటుందని చెప్పాను. ఆ చెప్పినట్లు నేనైతే మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నాను. ఆయనకు వీటి గణేష్ గారితో ఒక మంచి రోల్, ఈ సినిమాతో ఒక మంచి రోల్ ఉంది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఆ రోల్తో అంటే మాకు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్కు కొంచెం స్కోప్ లేదు, కానీ ఆ ఉన్న కొంచెం స్కోప్లో చాలా బాగా కామెడీ ఫన్ చేశాడు. చాలా వాళ్ళ సీన్స్ కూడా చాలా అద్భుతంగా పండాయి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ. అలాగే నా తర్వాత అమర్దీప్ గారు అప్కమింగ్ హీరో, ఇంకా 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ సినిమాలో మేము అడగంగానే ఒక గెస్ట్ రోల్ ఉన్నా కూడా చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్దీప్. తర్వాత మా భూషణ్, నాకు ఫ్రెండ్లా కాదు మా ఫ్యామిలీ మెంబర్లా. నాకు అసలు 2-3 days నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరుగుతుందంటే కన్నా కంటికి నిద్ర లేకుండా పాపం ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ చాలా ఈ సినిమాలో కూడా చాలా కీ రోల్ ఉంది, ఒక కీ రోల్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. డెఫినెట్గా మీ తాతయ్య గారు అంతకన్నా ఇంకా నువ్వు ఎక్కువ సినిమాలు చేసి అంతకన్నా పెద్ద హీరో కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వచ్చున్నాను. అలాగే ఈ మూవీలో ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మా ఆర్ట్ సురేష్ బేబీ గారు, ఆయన కూడా బేబీ మూవీలో డైరెక్టరు. సో అందరూ మంచి టీం అండి. ఎంత మంచి టీంతో నేను పనిచేసినందుకు కూడా నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత
నాకు నిజంగా వీళ్ళందరి అంటే అందుకనే వీళ్ళ యొక్క పనితనము వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన ఇది చూసిన తర్వాత నాకు నిజంగా వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా మూవీని తప్పకుండా బ్లెస్ చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మా హీరోయిన్ మర్చిపోయామండి, మీరు బ్యాక్ సైడ్ ఉంటే రియా గారు కూడా చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఇంకా ఆమె కూడా ఈ సినిమా తర్వాత చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అలా అంటే ఈ మూవీలో ఉన్న టెక్నీషియన్స్ గురించి నేను చెప్పుకుంటే రాలంటే ఈ 3 hours కూడా సరిపోదు. ఎందుకంటే అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఎవరినైనా మిమ్మల్ని అందరినీ మర్చిపోయి ఉంటే కనుక దయచేసి క్షమించండి. ఇది తర్వాత మనమంతా దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఎస్ సార్, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ట్రైలర్ లాంచ్ ఉంది, సాంగ్ లాంచ్లు ఉంటాయి. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. టీజర్ మామూలుగా కదండి, ఇరవై తీస్తారు అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంత పవర్ఫుల్ టీజర్తో మీ ముందు రావడానికి కారణం 2 వ్యక్తులు, మా గణపతి రెడ్డి గారు, మా అశ్విన్ బాబు గారు. డే 1 నుంచి నేను చెప్పిన కథను నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేయాలి దీనికి. అలాగే మా బాలరెడ్డి గారు, రండి సార్, మా డిఓపి బాలరెడ్డి గారు నాతో చాలా లాంగ్ జర్నీ. మేమిద్దరం కూడా చాలా అనుకుని ప్రతిరోజు ఎంతో ప్రిపేర్ అయ్యి ఇదంతా చేసామండి. అందుకే ఇంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. అలాగే హరిగౌరవ్ గారు, థ్యాంక్ యూ సార్. ఈయన కూడా నాకు మంచి మిత్రుడు, చాలా మంచి మ్యూజిక్ చేయండి సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఓ దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్విక్గా సూపర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూప ఈ ఫిలిం కాదు, కమింగ్ ఫిలింలో అఫ్కోర్స్ సారంగపాణిలో మనం చూసాము. సూపర్ ఫెంటాస్టిక్ తెలుగు అమ్మాయి, మంచి పర్ఫార్మర్. యా, అందరికీ నమస్కారం. ఫస్ట్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అశ్విన్ గారు, యూ లుక్ లైక్ దట్ మ్యాచో మ్యాన్ అంటారు కదా, అట్లా యూ లుక్ ఫెంటాస్టిక్. ఐ థింక్ డైరెక్టర్ సార్ మీ బెస్ట్ ఫామ్ని ఈ సినిమాలో ప్రజెంట్ చేశారు. అండ్ రియా, యూ లుక్ గార్జియస్ డియర్. అండ్ ఫస్ట్లీ అంటే టుడే ఐమ్ హియర్ ఫస్ట్లీ ఫర్ గణపతి రెడ్డి గారు అండి. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ యట్, యమగాతకి అని తమిళ్లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ ఆన్ ఆహా తమిళ్ రైట్ నౌ స్ట్రీమింగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తమిళ్లో కూడా. ఇట్స్ లైక్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ సార్ చెప్పినట్టు. అండ్ గణపతి రెడ్డి గారు కో-ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫిలిం. లైక్ వైజ్ ఆయన అన్ని అంటే ఒక సినిమా చేసేటప్పుడు చాలా ప్రేమ పెట్టి చేస్తారు ఆయన సినిమాని. నాకు అంటే లైక్ ప్రతిదీ చిన్న విషయం కూడా, ఇంట్లో ఒక పండగ చేస్తే, ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటే అందరూ కలిపి ఫ్యామిలీ ఎంత ఎగ్జైట్మెంట్తో చేస్తారో, ప్రతి సినిమా ఫంక్షన్ని ఆయన అట్లా ప్లాన్ చేస్తారు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. అండ్ వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ ద టీజర్ సార్. వచ్చాడు గౌతమ్తో, వచ్చినవాడు గౌతమ్తో మళ్ళీ అది ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన అని డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ ఫర్ ఆల్ ద టీమ్, కంగ్రాచులేషన్స్. ద టీజర్ లుక్స్ అమేజింగ్. అండ్ ఇంకా ట్రైలర్ ఫిలిం వచ్చిన కొద్దీ ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ మరింతగా వస్తుందని డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, అండ్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి, హిట్ సిరీస్ మీరు నేమ్ చేస్తే హిట్ సినిమా కోసం హిట్ అని పెట్టారు అనుకున్నాను. లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. బట్ ఇట్ సీమ్స్ లైక్ మోర్ ఆఫ్ అ ప్రామిస్ దట్ యూ మేడ్ టు బాక్స్ ఆఫీస్. కంటిన్యూస్గా హిట్తోనే వస్తాను ఈ సిరీస్తో అన్నట్టుగా అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్ సక్సెస్. అండ్ తమన్ గారు, మా చెప్పక్కర్లేదండి, మా ప్లేలిస్ట్లు అన్నీ మీ సాంగ్సే ఉంటాయి, చాట్ బస్టర్స్, హై ఎనర్జీ, మార్నింగ్ కాఫీ లాంటిది మీ సాంగ్స్ అన్నీ. సో హ్యాపీ టు షేర్ విత్ ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆన్ టుడే. And thank you so much, Press and Media. Keep supporting good cinema, Andy. And yeah, let's make it big. Thank you. థ్యాంక్ యూ రూప, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. అండ్ నా sorry for actually my co-producer Pravalika, come on. So more women should come into the industry, Andy, like this. The daring and dashing girl. Yeah, I'm so proud of her. And yeah, cinema chusaka మీరు మరింత మాట్లాడతారు తన గురించి. Yes. థ్యాంక్ యూ రూపా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యాక్చువల్లీ ఇందాకే మనం నేషనల్ యాంథమ్తో మన ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ ఒబెరాయ్ గారు ఉన్నారు, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆపరేషన్ సింధూర్లో మన బిడ్డ, మన మురళీ నాయక్, సో తను అంటే ఫైట్ చేస్తూ ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. సో వారికి కుటుంబానికి ఇవాళ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెక్ అందించడం జరుగుతుంది టీం వైపు నుంచి. సో ఎస్,
ఆ చెక్ని అందించవలసిందిగా తమన్ గారిని, శైలేష్ గారిని అండ్ అశ్విన్ బాబు గారిని, గణపతి రెడ్డి గారిని, దాము గారిని పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. యా, సో మురళీ నాయక్ గారి కుటుంబానికి చిన్న చెక్ అందించడం జరుగుతుంది అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి. సో మన ఆర్మీ ఆఫీసు, ఎస్, సో ఐ రిక్వెస్ట్ మేజర్ ఒబెరాయ్జీ స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదండి. ఐఎమ్ బేసికలీ అకాడమిక్ పర్సన్. పిల్లలకి పాఠాలు చెప్తాను. బికాజ్ నేను ఐ వాజ్ ఆల్సో ఎన్ ఆర్మీ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఐ హ్యావ్ సర్వ్డ్ ది కంట్రీ ఫర్ 11 years. From 2004 to 2015, I served my country. I served in J&K, I have served in Northeast Rajasthan. Some of you would have watched me in few TV news channels also. In the recent times, I've been trolled in YouTube, trolled positively at least. So, sir, wishing all of you very all the best. And one more thing, I want to use this platform to give a message to everybody that the nation wants us at this moment to be united, okay? And no matter what Pakistan, China, America, Turkey, they want to disturb the communal harmony of our country. And I'm sure in the team also there is very good variation in the team. And this is the time for all of us to be united and also to respect the sovereignty and integrity of our country, okay? నేను ఎక్కువ టైం తీసుకోను. ఐఎమ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ అ ప్యూర్ తెలుగు బిడ్డ అండ్ దో ఐ లుక్ పంజాబీ బట్ ఆల్ మై రూట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. సో మురళీ నాయక్ గారు, వీ నో దట్ హీ హ్యాస్ మేడ్ ది సుప్రీం సాక్రిఫైస్ ఫర్ దిస్ కంట్రీ. సార్, దిస్ ఈజ్ వేర్ మనము పాకిస్తాన్కి వీఆర్ డిఫరెంట్ సార్. పాకిస్తాన్లో ఆర్మీ పీపుల్ రన్ అవే ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, బట్ ఇండియాలో ఆ ట్రెడిషన్ లేదండి. మనం ఖచ్చితంగా ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే అది సాధించేంత వరకు మన ప్రాణత్యాగానికైనా మనం వెనుకాడము. దట్ ఈస్ వాట్ ది సన్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్. అండ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ that one of our sons of the soil, Murli Nayak from our Telugu land, has made the supreme sacrifice. So it is not about collecting money and sending it across to him or his family. It is about identifying the supreme sacrifice that the family has made. Okay. Once again, thank you very much for calling me on this occasion, and also to the team. You have done a fantastic job. Though I did not see the teaser as such, but I am sure. But I'll definitely come to watch this movie. Thank you very much and Jai Hind to all. Jai Hind sir. Thank you Oberayji. Thank you so much. Yeah, please. Thank you. And yeah. థ్యాంక్ యూ సార్. అంటే మేము అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో మా హీరో గారి తండ్రి కూడా మిలిటరీ ఆఫీసరు, కాబట్టి ఆయన మిలిటరీ ఆఫీసర్ యొక్క ఆశయాలతో ఈయన కూడా ఒక డాక్టర్ అయ్యేసి సేవ, సైనికులు మనకు అక్కడ సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకు సేవ చేసుకోవాలనే దృక్పథంతో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే గౌతమ్. సో అందుకు నేను మా ఇండస్ట్రీలో కూడా అంటే మురళీ నాయక్ లాంటి వాళ్ళు చనిపోయినా కూడా మీ అందరికీ అంటే వాళ్ళు లేకపోయినా కూడా నా ఫ్యామిలీకి చాలామంది అండగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ చెక్కు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మురళీ నాయక్ గారికి చేస్తాం సార్. Thank you Andy. Thank you so much. And now I request Riya Suman will speak. అందరికీ నమస్కారం. అండ్ అందరూ మీడియా పర్సన్స్కి, ప్రెస్కి చాలా చాలా థ్యాంక్ యూ ఈ టీజర్ లాంచ్కి వచ్చినందుకు. అలాగే బిగ్ థ్యాంక్ యూ టు థమన్ సార్ అండ్ శైలేష్ గారు ఫర్ గ్రేసింగ్ ఆర్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎలా ఉందా టీజర్? నచ్చిందా? సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్ అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్కి మూవీకి సపోర్ట్ చేయడానికి
Aruna Shri Entertainment and our producer Ganpati Reddy sir ki చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్ అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ our DOP Balareddy sir, very straightforward, simple, sweet. So why don't you come and say something, sir? Giving us like fab visuals and making me look really really pretty. And of course Ashwin for being the best, such an amazing dedicated co-actor. And of course our music director sir, Hari sir, thank you so much for wonderful music. And my entire cast and crew, we have Aisha, we have Raghav, we have Sudarshana, we have Amardeep, Bhushan, Rasha, and lovely actors who made it also fun shooting for this film. And really hope that you all will bless this film, support this film, and thank you so much. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ Jai సో Hind. మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సో శైలేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శైలేష్ గారు మాట్లాడతారు. Hi everyone. First of all, Ashwin, thanks a lot for inviting me into this event. టీజర్ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అశ్విన్ నా ఆఫీస్లో కలిశారు నన్ను, అశ్విన్ గారు, గణపతి గారు. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, అండ్ ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా, లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీం ఎవరైనా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్, ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. వెరీ నైస్ వార్మ్ ఎనర్జీ. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలా ఉంది అశ్విన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గ్రేట్ జర్నీ విత్ యూ. క్రియేటివ్లీ లెట్ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ గణపతి గారు, నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి. ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్. అస్సలు ఆ ప్రొడ్యూసర్లు ఇలా ఇంత కామ్గా ఉన్నారా, ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు. సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు. సో వచ్చి విష్ చేయాలనిపించింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే. మెడికల్ థ్రిల్లర్స్ ఆల్వేస్ అ గ్రేట్ కాంబినేషన్. థ్రిల్లర్స్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెడికల్ థ్రిల్లర్స్ ఇస్ చంద్రశేఖర్ ఏలేటి గారి యూనో గోపిచంద్ గారి మూవీ. నాకు చాలా ఇష్టం బాంబే బ్లడ్ గ్రూప్ అని. అంత వి రిమెంబర్ హౌ ఇంట్రీగింగ్ స్టోరీ లైన్స్ దే కెన్ బి. సో నాకు ఈ కథ కూడా నాకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే. సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ పాయింట్ పట్టుకున్నారు నిన్న మీరు చెప్పిన కాంటెక్స్ట్ నుంచి. సో విజువల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిక్. బాలరెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ విజువల్స్ సార్. ప్రతి షాట్ మనీ షాట్ లాగా ఉంది. అంటే ఒక ట్రైలర్లో పెట్టడానికి ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వాలిటీస్ కావాలో ఒక షాట్కి అన్ని అంత బ్యూటిఫుల్గా షూట్ చేస్తున్నారు. చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో సీమ్స్ అండ్ లైక్ వెరీ వెరీ నైస్, వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద టీజర్. చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ ద ఎడిట్ కట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ డెబ్యూటాంట్ డైరెక్టర్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. I always, whenever there is a teaser launch or some kind of an event, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విష్ చేయాలనిపిస్తుంది. బికాజ్ ఐ నో వాట్ జర్నీ ఎంత ఉండుంటే ఎలా ఉండుంటుంది, టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు మీరు అన్నది ఐ నో పర్సనల్గా తెలుసు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ. Absolutely, yeah. Super. Nice. Very nice. So all the very best. Today we are in unprecedented times because థియేటర్కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్కి జనాలు వస్తున్నారు. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి, లేవు. ఈధర్ వచ్చి
ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే దేకను కూడా దేకట్లేదు. సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు. సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ యునో వెరీ వెరీ రావిషింగ్. అశ్విన్ చాలా extremely looking good on the screen, and Ria, all the very best. I've heard great things about you, and all the very best, and andarki all the best here. All that I can say is that much. And Taman Anna, nice to meet you as always. Very nice to see you come and support Ashwin. మీరందరూ కలిసి క్రికెట్ ఆడతారు, సో ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇవాళ ఈవినింగ్ నేను కూడా వెళ్తాను క్రికెట్ ఆడడానికి. సో వీఆర్ ఆల్ గోనా క్యాచ్ అప్ టుడే అండ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్. అండ్ యా, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వచ్చినవాడు గౌతమ్. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అశ్విన్. ఇట్స్ ద ఫస్ట్ థింగ్. నన్ను చాలామంది అడుగుతారు హిట్ అని టైటిల్ పెట్టేసరి అంటే ఫస్ట్ మేము అనుకుంది అది టైటిల్ దగ్గర నుంచే జనాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా చేయగలిగితేనే టుడే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. నేను హిట్ అని పెట్టుకున్నాను, నేను ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా నన్ను హిట్ డైరెక్టర్ అనే అనాలి, వేరే ఆప్షన్ లేదు. సో వచ్చినవాడు గౌతమ్ అనేది చాలా బాగుంది. టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్కి వెళ్ళి చూడండి. లుక్స్ లైక్ అ థియేటర్కల్ వాచ్. ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా లాగా అయితే లేదు ఖచ్చితంగా. లుక్స్ లైక్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వన్స్ అగైన్ గీతా గారు, మీరు ఉన్నారంటే వేరే. సో థ్యాంక్స్ అ లాట్ టు యూ ఆల్సో టు ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్. Thank you so much, and congratulations once again for the hit 3. And now I request Rambabu Gosala garu please join the stage, sir. So మేము మిస్ అయ్యాం ఆ క్రౌడ్లో, సారీ ఫర్ దాట్. అండ్ ఎస్, now I request మరియు వచ్చినవాడు గౌతమ్తో మనందరి ముందుకి వస్తున్న అశ్విన్ బాబు గారికి ముందు ఇచ్చేయాలా, లేకపోతే ఆయన కోసం వచ్చిన తమన్ గారికి ముందు ఇవ్వాలా అని ఆలోచిస్తూ నేను హీరో గారికి ముందు ఇచ్చేద్దాం అనుకున్నా. ఏమంటారు? అంతేనా? సో ఎస్, అశ్విన్ బాబు విల్ స్పీక్ నా. జై శ్రీరామ్. ఎలా ఉంది టీజర్? బాగుందా? వచ్చినవాడు గౌతమ్ గురించి ఇందాడ గీతా భగత్ గారు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండబోతుందా అలా ఉండబోతుందా అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు, అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఒక మాట, సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు, ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, వీటికి టి సుబ్బరామరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటాను అంటారు. అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు, ఆయన మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, బట్ విజువల్సే చూపిస్తారు. ఆయన పనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు, సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మీరు రారు, అక్కడే ఉంటారా? సరే, డన్ డన్. థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బేబీ సురేష్, అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. అండ్ హరి గౌర, తెలిసిందే గౌర హరి, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఆర్ఆర్. అండ్ సినిమాలో కూడా మీకు అదే మీరు చూస్తారు, చాలా బాగా కొడుతున్నాడు అంటే నన్ను కొడతాడు మా తమ్మను. మ్యూజిక్ వాయిస్తున్నాడు, సారీ. డన్. అండ్ ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుందని అడగటం, శైలేష్ గారిని అడగంగానే, ఆయన మూవీస్లో అంత వైలెన్స్ అలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా, నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావటం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు హిట్ 3తో. హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్, నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్, వాడు నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏది ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగకుండానే ఎరా నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ, నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో, యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా చాలా, అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా? మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు అసలు, చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందురు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్, అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అంతకుమించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడికి రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ ఆయన. సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడి వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్, ఏ పబ్లికో మందో సిగరెట్టో మాణిక్చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే, ఆ ఆస్తి దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు, ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. వీడికి నాకు అసలు పడదనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత, అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలుచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం.
యాక్చువల్గా వచ్చినవాడి పేరు బంగారం అని పెట్టాలి, గౌతమ్ కాదు, బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి, ఎప్పుడు ఎవర్ స్మైలింగ్, 24 గంటలు పూజలో మా అమ్మలాగా, 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే, తను పెట్టే ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్. గ్రౌండ్ అసలు నాకు చూపిస్తుంటాడు, ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి, నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది, ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో అలా, సో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు ఒక వాడు షోల్డర్ లాగా. బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా, 6 ఓవర్లో 70 రన్లు కొట్టాలన్నా, 100 రన్లు కొట్టాలన్నా కూడా, కొడతావు రా తమ్ము కొడతావు, నువ్వు ఈ బాల్ కొడతావు చూడు అంటాడు. వాడిని నీ బాల్ నువ్వు బాధరా అంట. అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాట్లేదు. హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు, అసలు కనపడదు. హెల్మెట్ వేసుకుంటే వీడి బ్లైండ్ క్రికెటే. మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు, మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు. వాడు ఇంతే ఉన్నాడు, పొట్టిన కొడుకు. ఆడు బౌన్సర్ వేస్తాడంట. నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది. అంపైర్ని విపరీతంగా తిట్టేశాను. మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది, ఓకే, భోజ్పురి వాళ్ళతో. సరే వీడు బాగా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. అసలు వీడు కొట్టే ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో, ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు. కొడితే ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. వీడు ఇలా కూర్చొని ఇలా నుంచుంటాను, వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని. సో అంత పవర్ఫుల్ ఫెలో. సరే ఇంకేం మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి. బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూశాను సార్ ఈ ట్రైలర్. ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు, బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి, ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, అండ్ మీకు ఆంజనేయదే తోడు ఉన్నాడు మీతో, హనుమాన్ సినిమాతో. యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నాతో క్రికెట్ ఆడతాడు. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. ఐ రియల్ లవ్ యూ. మీ ఇద్దరు జర్నీ ఇట్ హ్యాస్ టు బీ సో గుడ్ బ్రదర్. సో ఆల్వేస్. అండ్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ, కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. బాలరెడ్డి గారు బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండ్లీ ఈ సినిమాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము, బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా కూల్. పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు, సో వి ఆల్ స్టుడ్ విత్ దెమ్. సో మనమంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్కి వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తోంది. హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు అంతా అసలు ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటాడు పులిహారేష్. బట్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. ఇంక వెళ్తూనే అంటే కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆకలి వేస్తుందిరా. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. రండి బ్రో, సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడు ఏంటో సాయంత్రం చూపిస్తాడు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా.
థ్యాంక్ యూ తమన్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పొగడలతో నడిచింది, తర్వాత మాత్రమే కొంచెం టేస్టీగా వినిపించింది మాకు. సో థ్యాంక్ యూ తమన్ గారు. అండ్ ఒక చిన్న ఒకే లాస్ట్లో ప్రెజెంటేషన్ లైక్ శైలేష్ గారికి, తమన్ గారికి అండ్ అశ్విన్ బాబు గారికి అండ్ గణపతి రెడ్డి గారికి ఐ రిక్వెస్ట్ స్పాన్సర్స్ వేదిక మీదకి వచ్చి ఆ బొకేని అందించవలసిందిగా, ఆ ప్లాంట్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫాస్ట్గా క్విక్గా రావాలమ్మా. అండ్ ఎస్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కింద కూర్చోవచ్చు. శైలేష్ గారు అండ్ తమన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు, రియా అండ్ స్టే బ్యాక్. హైదరాబాదీ అమృతుల్య నుంచి అండ్ నేను మర్చిపోయాను, అదే అందుకే మైక్ తీసుకున్నాను. డైసాట్ ఫిలిమ్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఆర్గనైజింగ్గా చేశారు ఈవెంట్ని. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. రండి ఫాస్ట్గా రండి, క్విక్గా. యా, మేము మీకు వచ్చినందుకు మనీ ప్లాంట్తో ఇలాగే బోలెడంత డబ్బులు సంపాదించాలని, సక్సెస్ సంపాదించాలని కోరుకుంటూ, సో ఎస్ our sponsors, today's sponsors. Okay, one picture. Plants, నేను కూడా తీసుకెళ్తాను. నాకు 2 3 I'll take. అలా మనీ ప్లాంట్ లాగే మనీ అలానే పెరుగుతూ ఉండాలని అనుకుంటూ కోరుకుంటూ ఇప్పుడు ఆ ప్లాంట్స్ మీరు వారి కార్లో పెట్టించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, శైలేష్ గారు. వన్స్ అగైన్ ఫ్రెండ్ కోసం ఎప్పుడు ఒక ఫ్రెండ్, నేను వస్తాను, ఉంటాను, సపోర్ట్ చేస్తాను అంటూ తమన్ గారు వస్తూ ఉంటారు. అశ్విన్ గారికి బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే చెప్పినట్టు మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఓజీ, మన ప్లే లిస్ట్ అంతా ఆయన పాటలతో నిండిపోతుంది. అండ్ ఎస్, అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ కంటెంట్తో సూపర్గా బ్లాక్ బస్టర్ అందుకునే శైలేష్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. వారిద్దరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్, క్విక్ Q&A సెషన్ బికాస్ వీ ఆల్రెడీ లేట్ కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ ఫర్ Q&A సెషన్. రియా సుమన్ ప్లీజ్ స్టే బ్యాక్. రియా సుమన్ని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ కృష్ణ గారు ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ ఎస్, విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి క్విక్లీ. చందు, రిమైనింగ్ పీపుల్ జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ యూ కెన్ ఆస్క్, నో వరీస్. ఓకే. హలో అశ్విన్ గారు. చందు, సో వచ్చిన వాడు సౌండ్ చందు అనగానే యా మైక్ వినపడతా. ఓకే, అడిగేవాడు చందు. బా, వచ్చినవాడు గౌతమ్ని, అడిగేవాడు చందు. బాగుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ చాలా బాగుందన్న. సో మాస్, సో అంటే సినిమా గురించి అంటే చాలా జానర్స్ మీరు చేస్తున్నారు, మాస్ అండ్ రొమాన్స్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఇందాడ తమన్ గారు చెప్పినట్టు మీరు మంచి మీరు ఒక మంచి ప్లేయర్ కూడా, క్రికెట్ ప్లేయర్ కూడా. సో అంటే చాలామంది బయోపిక్స్ చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. సో అలా ఇప్పటి వరకు సో మీ ఎంటైర్ కెరీర్లో అండ్ క్రికెటర్ బయోపిక్లో ఎప్పుడైనా యాక్ట్ చేయాలని ఉందా మీకు? దాని గురించి ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? బయోపిక్ అనుకోలేదు కానీ చందు, డెఫినెట్గా ఏదైనా క్రికెట్ సబ్జెక్ట్ ఏదైనా వస్తే బాగుండును, క్రికెట్ సబ్జెక్ట్ వస్తే చేస్తే బాగుండును అని నువ్వు ఎలా అయితే క్వశ్చన్ అడిగావో చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు నువ్వు క్రికెట్ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని. బట్ వస్తున్నాయి, క్రికెట్ కథలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అందులో కూడా ఏదైనా కొత్తగా నాట్ ఓన్లీ బయోపిక్ ఏదైనా మనం ఏం చెప్పచ్చేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఏదైనా మంచి క్రికెట్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్. హాయ్, బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది, ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా. సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు? డెఫినెట్గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చేయాలని నేను అనుకుంటాను. యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఒక కొత్త పాయింట్, స్క్రీన్ ప్లే కావచ్చు. నేను ఏదైతే ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసుంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ్ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ అవ్వాలని ఒక హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు ఆ గోల్కి, మధ్యలో ఏమేమి వచ్చినాయి, ఈ మెడికల్ బ్యాక్డ్రాప్ ఏంటనేది మన మెయిన్ పాయింట్ వెళ్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కరెక్టే. కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు, అంటే ఆర్మీలో ఉండేటటువంటి మాఫియా అట్లా అటు కాదు, అటు అసలు లేదేం లేదు. మీ అటు వెళ్ళొద్దు అసలు.
బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం, టీజరే కాబట్టి. టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టే అనిపించింది. అంత హై క్వాలిటీతో ఉంది, కానీ అంత రిచ్ ఉంది అసలుకి. మీకు నచ్చింది కదా టీజర్? నచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు వామ్మకు బాగా ఖర్చు పెట్టిస్తున్నారని, కానీ దాంట్లో ఏమో ఆ ఖర్చుకు తగ్గట్టుగా క్వాలిటీ కూడా కనిపించింది. యాక్చువల్గా గణపతి రెడ్డి గారు ఎక్కడ వెనకాడరు ఖర్చు విషయంలో. మేము సార్ ఎందుకు సార్ దీనికి అవసరం లేదు, తగ్గిద్దాం సార్ అంటే లేదు, ఇలా చేయాల్సిందే. ఆయన చాలా ప్యాషన్. అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకటం అంటే కళని ప్రేమిస్తూ సినిమాని ప్రేమిస్తూ మేమున్నాము, మేము చేయడానికి వస్తాము అనే ప్రొడ్యూసర్స్లో ఈయన రావటం ఈ సినిమాకి నిజంగా వచ్చినవాడు గౌతమ్ చేసుకున్న అదృష్టం. అదైతే నేను చెప్పగలను. గణపతి గారు, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తున్నారు, లేదంటే మొత్తం కొలాప్స్. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ సినిమాకి, అంటే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా కొద్ది ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మీకు ఎంత నమ్మకం ఉంది సార్ ఈ సినిమా పైన అసలుకి థియేటర్లో? 100% సార్. అందుకనే ఈ సినిమా మీకు ట్రైలర్ చూశారు కదా, అంటే ట్రైలర్లో ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాము. టీజర్ కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయాము. డెఫినెట్గా దీంట్లో ఒక వావ్ ఫ్యాక్ట్ అయితే ఉంది, అది మీరు థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది, మేము రివీల్ చేసేదానికన్నా కూడా. ఇందాక కేఎస్ రామారావు గారు ఒక మాటని చెప్పారు, ఇప్పటి నుంచి పర్సంటేజ్ విధానం ఇస్తే బాగుంటుంది, రెంటల్ వద్దు అనేసి అన్నారు. ఒక నిర్మాతగా మీరేం చెప్తారు దీనిపైన? డెఫినెట్గా సార్, ఐ విల్ అగ్రీ దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీని ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత, ఫస్ట్ ఓటీటీలు ఎంకరేజ్ చేసిన తర్వాత థియేటర్స్ చాలా మటుకు చనిపోయాయి. అసలు థియేటర్కు ఫుట్బాల్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు సమ్మర్లో కనీసం ఇంట్లో ఏసీ లేదు కదా అని చెప్పేసి థియేటర్కి వచ్చి ఏసీ అంటే సినిమా ఎలానో అని ఏసీలో ఉండి పడుకొని నిద్రపోదాం అనుకునే వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఇంట్లో ఏసీలు ఉన్నాయి కాబట్టి బహుశా రాలేదేమో, కానీ డెఫినెట్గా ఫుట్బాల్ రావాలంటే మాత్రం సినిమాలో ఏదో ఒక వావ్ ఫ్యాక్ట్ ఉండాలి. డెఫినెట్గా మా సినిమాలో అయితే మంచి వావ్ ఫ్యాక్ట్ ఉంది. డెఫినెట్గా ఆడియన్స్ని అందరినీ మేము థియేటర్కు తెప్పించుకోగలము, కానీ దానికి మీ మీడియా సపోర్ట్ కూడా కావాలా. మీ మీడియా సపోర్ట్ ఇస్తే నాలాంటి ప్రొడ్యూసర్స్, అంటే నేను చాలా ఫ్యాషనిస్ట్గా వచ్చాను ఇండస్ట్రీకి, ఇంకా నన్ను చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎవరైనా 4-5 మంది ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు థియేటర్కు ఫుట్బాల్ లేక చాలా చిన్న సినిమాలు అక్కడికి ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఓటీటీలో దీనికి ఎందుకులే, ఓటీటీలో ఇంట్లో చూద్దాంలే అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ రావట్లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని మాత్రం థియేటర్లోనే చూడండి. ఇది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కండి. ఈ థియేటర్లో చూస్తేనే మీరు డెఫినెట్గా చూడవలసిన సినిమా. డెఫినెట్గా మీరు అందరూ కూడా వావ్ అంటారు. అశ్విన్ గారు లాస్ట్ క్వశ్చన్ అన్న. అశ్విన్ అన్న, ఇక్కడే ఏ హీరో అయినా సరే సినిమా రిలీజ్ చేసుకోవడానికి హాలిడేస్ అయ్యని చూసుకుంటుంటారు. మన సినిమాలు ఎప్పుడైనా అంతే ఉంటుంది, కానీ ఈసారి సమ్మర్ మొత్తం కూడా వేస్ట్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ సమ్మర్ గురించి అసలుకి? దాంతోపాటు ఈ సమ్మర్లోనే మీరు ఈ సినిమా రిలీజ్ చేసుకుంటారా, లేకపోతే టైం ఉందా మీ సినిమాకి? యాక్చువల్గా అంటే మేము జూలైలో వద్దాం అనుకుంటున్నాము. అంటే మేము సమ్మర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న టైంలో సమ్మరు రైనీ సీజన్ అనే సినిమా బాగుంటే ఎప్పుడన్నా వస్తారనే మన బ్యూటిఫుల్ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు. బట్ డెఫినెట్గా నేను యాక్చువల్గా సమ్మర్లో పెద్ద సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నాను. రేపు భైరవం రిలీజ్ అవుతుంది May 30th. ఇంకా తర్వాత ఏమున్నాయో కూడా మేము ఈ సినిమాలో ఉండి అది పట్టించుకోలేదు. బట్ సినిమా బాగుంటే ఎప్పుడన్నా మన ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ప్రేక్షకులు ఖాళీగా ఉండాలి కదా, సమ్మర్ అయితే కొద్దిగా హాలిడేస్ ఇవన్నీ వెకేషన్స్కి వెళ్ళొచ్చి చూస్తారులే, అలా అనుకుందాం కనీసం. అశ్విన్ అన్నా చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది, సౌండింగ్ వండర్ఫుల్, అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటే అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం, అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకున్నది అలా ముడిపెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం, ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు అప్పచెప్పారండి? కృష్ణ, నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను నన్ను. ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిసానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను నేను. అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడ నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీమ్. ఏ అన్నయ్య? సురేష్ కొండేటి గారండి. ఏ అన్న? ఓకార్ అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడుగు వేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు. డెఫినెట్గా బాగుంది అంటే నేను ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నాను అని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి. రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపమన్నా తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట. గణపతి రెడ్డి గారు, మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే? అంటే నేను ఫస్ట్ చేసిన సినిమాలో కొంచెం క్యాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది క్యాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. గణపతి రెడ్డి, అశ్విన్ అన్న, దిస్ ఈజ్ ప్రజా అని ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్ ఓటీటీ అంటున్నారు ఇందాక కూడా సార్. కక్కుర్తిగా ఇంట్లో కూర్చోకుండా ఓటీటీలో చూడకుండా థియేటర్స్కి రండి అన్నారు. యాక్చువల్లీ కక్కుర్తి కాదండి, సగటు ప్రేక్షకుడు ఫ్యామిలీతో వచ్చి చూడాలని, హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు. బట్ ఎందుకు రావడం లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. లేదు మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాం అంటే ఓటీటీ వచ్చి చిన్న సినిమాలకు చాలా హెల్ప్ అయింది అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఓటీటీ వాళ్ళు మనకు ఇక్కడ థియేటర్లో డబ్బులు రాకపోయినా అక్కడ ఎంతో కొంత ప్రైజ్ వస్తుంది, ఓకే అనుకున్నాం. కానీ అవి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆడియన్స్ అంతా మొత్తం థియేటర్స్ మానేసి, ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా మనకు నచ్చిన టైంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆ టైమింగ్స్ వాళ్ళకు నచ్చిన టైంలో చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో, ఎందుకు ఒక 10 days ఆగితే, ఒక 15 days ఆగితే ఓటీటీలో మన ఇంట్లోనే మన టీవీలో చూస్తాం కదా అని అనుకుంటున్నారు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆ థియేటర్కే ఆడియన్స్ రానప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలన్నా కూడా థియేటర్లో ఆడిన తర్వాత మళ్ళీ సరదాగా హ్యాపీగా ఇంట్లో చూసుకునే దానికి ఓటీటీ బాగుంటుందని నా అభిప్రాయం. అశ్విన్ గారు టీజర్లో 2 చూసాం. ఒక సిటీని చూపించారు, ఒక ఊర్లో ఒక హాస్పిటల్ని చూపించారు. ఏంటి ఆ రెండింటి కనెక్షన్? మీకు ఇంట్రెస్ట్ అనిపించింది అది? యా, థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అది ఇప్పుడు చెప్పేస్తే బాగోదని, డెఫినెట్గా స్టోరీ ట్రావెల్ అది. టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలాగా ఏంటి అనేది చెప్పి కట్ చేసాం. అది ట్రైలర్లో ఆర్ మూవీలో మీకు అర్థమయ్యేలా చెప్తాను డెఫినెట్గా. టీజర్ అయితే ఎక్సలెంట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అశ్విన్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. డబుల్ గుడ్ మార్నింగ్.
సో మీ దగ్గర నుంచి హీరో వైజ్గా అంటే ఒక యాక్టర్ వైజ్గా షేడ్స్ చూసామంటే గ్రే షేడ్స్ చూసాం అండ్ కంప్లీట్గా ఒక గుడ్ క్యారెక్టర్స్ చూసాం. బట్ ఇందాక మీరు చెప్తూ కంప్లీట్గా ఇది ఒక డిఫరెంట్ జానర్ అని, కానీ టీజర్లో మేము చూస్తే కంప్లీట్గా ఒక కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అనేవి కనిపించాయి. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం అంటే? మీరు ఏమేమైతే అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి, దానికి కంప్లీట్ ఫిలిం ఉంటుంది, దాంతోపాటు ఒక చిన్న వావ్ ఉంటుంది కదా, ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి తమన్ గారితో మీరు క్రికెట్ ఆడిన తర్వాత జ్యూస్ సెంటర్ షాప్ ఏంటన్నా? నువ్వు కూడా తాగుతావా? నువ్వు ఏ జ్యూస్ తాగుతావు చెప్పు, ఈసారి చెప్తా. జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, జ్యూస్ షాప్కి వెళ్ళదు, జ్యూస్ వాడి దగ్గరికి వస్తుంది, ఆరెంజ్ జ్యూస్. కృష్ణ గారు సార్, అంటే అల్లూరి సీతారామరాజు అంటే పాలి అనే గ్రామాన్ని మీకు తెలిసి ఉంటుంది, కలేజ స్టోరీ. సో అలా వెళ్ళి కాపాడినట్టు దీంట్లో సంగివలస అనే గ్రామాన్ని గౌతమ్ కాపాడతాడా? అదే కాన్సెప్ట్ ఇందులో సంగీవలస అనే కదండి, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్లో కూడా షూటింగ్ స్టోరీ రిక్వైర్మెంట్ పెట్టి చేసాము. అది స్టోరీ టెల్లింగ్లో వస్తుందండి. ఒక డాక్టర్గా తన జర్నీ మొదలైనప్పుడు ఎదురుబడే సందర్భాలు బట్టి వెళ్తూ ఉంటుందండి. అది ఇది చాలా చాలా రౌండప్ అయి ఉంటుంది, చాలా వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే డైమెన్షన్స్లో తిరుగుతుందండి. నువ్వు చెప్పిన పాయింట్ కథ బాగుంది, ఒకసారి వచ్చి చెప్పినాను. అది బాగుంది, అది కూడా బాగుంది, విందాం. ఓకే సార్, డైరెక్టర్ కల్పింగ్ పులిహార సార్, ఇప్పుడు నార్మల్గా ట్రైలర్లో చూసుకుంటే అదే టీజర్లో చూసుకుంటే ఎక్కువ మెడికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాని గురించి ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేశారు ఏంటి? బ్యాక్డ్రాప్ అదండి, మెడికల్ బ్యాక్డ్రాప్ అండి. ఓకే అన్న. అశ్విన్ అన్న, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టీజర్ చూసుకుంటే మెడికల్ ఉంది, నెక్స్ట్ యాక్షన్ ఉంది, నెక్స్ట్ మిస్టరీ ఉందన్న. ఈ మూడింటిని ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఫస్ట్ అది డైరెక్టర్ క్రెడిట్. అది యాక్చువల్గా అలాంటి పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా సినిమా చూస్తారు. అశ్విన్ అంటేనే ఒక విషయం ఉంది, ఆయన ఒక కథను ఓకే చేశారు అంటే ఏదో ఉంటేనే అని. సో మీరు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ సినిమాలో ఉంటుంది, అలా ఉంది కాబట్టి ఈయన ఓకే చేశారు. అశ్విన్ అన్న హాయ్ అన్న, సో మీ ప్రీవియస్ ఫిలిమ్స్ 2 ఫిల్మ్స్ చూసుకుంటే హిడింబాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, సేమ్ శివం బజ్జీలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఇందులో మెడికో బ్యాక్డ్రాప్ అంటున్నారు, చాలా వచ్చే దాని మీద. వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్ దట్ యూఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? అంటే నాకు చెప్పేయాలని ఉంది కదా ఇప్పుడే, కానీ చెప్పేస్తే ఎలాగని చెప్పి ఆగిపోతున్నాను లోపల. ఎందుకంటే కదా సార్, సినిమాలో డెఫినెట్గా క్రైమ్ థ్రిల్లర్స్ అయినా ఇప్పుడు హిట్ కావచ్చు, లేకపోతే క్రైమ్ థ్రిల్లర్స్ కావచ్చు, చాలా సినిమాలు ఉంటాయి. మెడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే థ్రిల్లర్స్ ఒక డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇందులో నేను యాక్సెప్ట్ చేయడానికి ఏంటి, నన్ను మెస్మరైజ్ చేసిన పాయింట్ ఏంటి, నేను ఎప్పుడు అంటుంటాను ఏ సినిమా చేసినా ఒక చిన్న కొత్తదనం అనుకుంటూ ఉంటాను. ఆ కొత్తదనం ఇందులో నాకు కనిపించింది. అది నేను చెప్పేస్తే మళ్ళీ మీకు అది ఆ థ్రిల్ పోద్దని నేను చెప్పలేకపోతున్నాను. డెఫినెట్గా మిమ్మల్ని వావ్ ఫ్యాక్టర్కి అయితే తీసుకెళ్తుంది. అది విల్ ఇట్ బి అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అది ట్రావెల్ అవుతుందా? హౌ ఇట్ విల్ బి? ప్రీ ఇంటర్వెల్ నుంచే స్టార్ట్ అయిపోద్ది. అశ్విన్ అన్న బాగున్నా అన్న, మీరు ఇందాక చెప్తే వావ్ ఫ్యాక్టర్ అన్నారు కదా, అదేమన్నా రొమాంటిక్ యాంగిల్ ఏమన్నా? నీ కోసం ఒక రొమాంటిక్ సినిమా చేస్తా తమ్ముడు, డెఫినెట్గా చేస్తాను. మంచి రొమాంటిక్ సినిమా ఒక గంట సేపు చేస్తా నీకోసం. టీజర్ చాలా బాగుందన్న, కంగ్రాచులేషన్స్. మీకు నచ్చితే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. లాస్ట్ క్వశ్చన్ హాయ్ సుమన్ కాదు, హాయ్ పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. చెప్పు అన్న. అంటే యాక్షన్ అనగానే హిడింబా బాగా గుర్తొచ్చుద్ది. మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే హిడింబాని బీట్ చేసేలా ఉంటుందా దీంట్లో యాక్షన్? డెఫినెట్గా ఉంటుంది. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కుదిరినాయి. అండ్ రామకృష్ణ మాస్టర్ కావచ్చు, అండ్ డిజైన్ చేసిన విధానం పృథ్వీ కావచ్చు. డిజైనింగ్ అంటే యాక్షన్ పార్ట్ వరకు చూసుకున్నా, యాక్షన్లోకి వెళ్ళే ముందు సీక్వెన్సెస్ చూసినా డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ టీజర్ నిజంగా అమేజింగ్గా ఉంది కృష్ణ గారు. నాకు కేజీఎఫ్ ఇలా బిగ్గెస్ట్ ఫిలిమ్స్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గుర్తొచ్చాయి. అశ్విన్ గారు, గీతా భగత్ గారి గురించి చెప్పలేదు నేను. అయ్యో ఇప్పుడు ఏ సినిమా నా సినిమా ప్రతి ఫస్ట్ టీజర్ మీ చేతుల మీదుగానే నాకు ఎప్పుడు జరుగుతుంది. అది మనం అనుకోమో తెలియదు, కోఇన్సిడెన్స్గా అలా జరిగిపోతుంటుంది. నేను మీ పేరు చెప్పలా, ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మీకు నిజంగా టీజర్ నచ్చింది కదా? క్రేజీలీ ఉండింది. ఐ వాస్ ద వన్ హూ అక్కడ నుంచి నేను అరుస్తూ ఉండే అనమాట, అంత క్రేజీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఒక్క విషయం, యాక్చువల్గా మొదటి నుంచి మాట్లాడుతున్నాం కదా, మా గణపతి రెడ్డి గారు మాకు అందరికీ బలం అని. మా గణపతి రెడ్డి గారికి బలం అరుణమ్మ గారు. ఈ డయాస్ నుంచి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే సార్ వాళ్ళ అబ్బాయి బద్రీనాథ్ రెడ్డి యూఎస్లో ఉన్నాడు ఇప్పుడు, తను కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ బద్రీ.
థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ అశ్విన్ గారు అండ్ విష్ గుడ్ లక్. డెఫినెట్లీ వచ్చినవాడు గౌతమ్ అండ్ కలెక్షన్ల వర్షం కురుస్తుందని అర్థమైపోతూనే ఉంది టీజర్తో. ఇంకా చాలా ఉన్నాయి, దాంతో మళ్ళీ కలుద్దాం ఆ ఈవెంట్స్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే డైస్ ఆర్ట్ ఫిల్మ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ 2 days హైదరాబాద్ది అమృతుల్య థ్యాంక్ యూ సో మచ్, అసోసియేట్ స్పాన్సర్ సరిగమ మ్యూజిక్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్లాష్ షూట్కి అండ్ అలాగే హ్యాష్ ఇన్ఫ్లుయెన్స్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మీడియా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సినిమా తొందరలో మన ముందుకు వచ్చేస్తుంది. వచ్చినవాడు గౌతమ్ థియేటర్లో అతి తొందరలో వస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లో మనం కలుసుకుందాము. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గణపతి రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్.